ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అనేను. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసునైనా మిక్కిలి నమ్మకమైన పరమ తండ్రి, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ మహాకృపలు నాయన మీరు మమ్మల్ని గత వారమంతా ఈ లోకములో మా జీవిత యాత్రలో క్షేమముగా నడిపించిన ఆయన ఈ నూతన పునరుద్ధాన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క ఆరాధన కూటములు ప్రారంభ ఘట్టము నుండి ఇంతవరకును ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో సంచరించుచున్న యేసయ్య మిమ్మును స్పష్టముగా చూడడానికి మా మనోనేత్రాలు తెరవ చేయమని వేడుకుంటున్నాం. నీ స్వరాన్ని వినడానికి మా చెవులను తెరవండి ప్రభువా. కరుణ చూపండి, కృప చూపండి, దయ చూపండి, క్షమించండి, మాపై జాలిపడండి ప్రభువా. మేము త్రోవ ప్రక్కన మూలుగుచున్న వాని వలె ఉన్నాం. మా జీవితంలో ఎన్నో రీతులుగా గాయములు పొందితిమి తండ్రి. మంచి సమరయుడు వచ్చి త్రోవ ప్రక్కన పడి మూలుగుచున్న వాణ్ణి పరామర్శించినట్టు, త్రోవ ప్రక్కన మూలుగుచున్న వాణిని ఆదరించినట్లు ఈ దినాన మీరు మమ్మల్ని ఆదరించండి, మాకు సహాయం చేయండి. వాక్యమయ్యున్న దైవమా, వాక్య రూపంలో మళ్ళీ మా దగ్గరికి రండి. మాకందరికీ ఏది కావాలో ఆ దీవెన దాయిచ్చేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, పోయిన వారము నేను ఏం ప్రసంగం చేశానో మీకు జ్ఞాపకం ఉన్నదా? ఉంటే ఒక్కసారి చెప్పగలరా? అంతకు ముందు వచ్చినవే మాట్లాడు. ఆదామా నీవు ఎక్కడా? నేను చెప్పిన విషయం చెప్పండి. 3 వాక్యం చెప్పారు, మంచిదే. విషయం ఏంటి? ఎవరెక్కడ దాక్కున్నారో దేవునికి బాహటంగా తెలుసు కదా. నాకు కనబడకుండా భూమి ఆకాశములంతటా నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా అన్నాడు కదా. ఆదాము ఎక్కడున్నారో తెలుసు, కానీ ఎందుకొరకు ఆయన ఆ ప్రశ్న అడిగాడు? దేవుని ప్రజలు తమంతట తాముగా దేవుని ముందుకు రావాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆశిస్తున్నాడు అనేది మధ్యలో లింక్ సబ్జెక్ట్. అది ఏమండి? దేవుడు తన ప్రజలు తన ముందుకు స్వచ్ఛందముగా రావాలి, వాలంటరీగా రావాలని ఆశిస్తున్నాడు. ఎందుకు ఆశిస్తున్నాడు అనేది తర్వాయి అంశం. ఎందుకు ఆశిస్తున్నాడంటే పాడైపోయిన మనుషులను బాగు చేయడానికి ఆయన తన ప్రజలను తన ముందుకు పిలుస్తూ ఉన్నాడు. ఆదాము మహిమను కోల్పోయాడని తెలుసు. మహిమను కోల్పోయిన ఆదాముకు నేను మళ్ళీ మహిమనిద్దామనుకుంటున్నాను. ఆదామా, నీకు మళ్ళీ మహిమను ఇవ్వాలి. నీవు ఎక్కడ ఉన్నావు? మలినమైపోయిన మనిషి, నిన్ను కడగాలనుకుంటున్నాను రా, నీవెక్కడ? అది దేవుని ప్రశ్న. నా ప్రజలను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నా ప్రజలు రారేంటి నా దగ్గరికి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. చూడారా, ఆదాము చెప్పిన జవాబు ఆదామా నీవెక్కడా అన్న దానికి అర్థం ఏంటంటే, ఆదామా నీవు నా దగ్గరికి రాకుండా ఎందుకు దాక్కున్నావు అని అర్థం. నా దగ్గరికి రాకుండా ఎందుకు, ఎక్కడ దాక్కున్నావు, ఎందుకు దాక్కున్నావు?
ఎక్కడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఉండవలసిన చోట లేడు కాబట్టి నీవెక్కడ, ఉండాల్సిన చోట లేవు కాబట్టి ఉండవలసిన చోట ఉండకుండా ఎక్కడున్నారా అని. దేవుని సన్నిధిలో లేడు, దేవుని సన్నిధికి వెలుపల ఉన్నాడు. నేనున్న గదిలోనే ఇంకొకరు కూడా ఉన్నారు, మీరు కూడా ఉన్నారు అనుకోండి. నేనున్న గదిలోనే మీరు ఉన్నారు. బాబు నీవు ఎక్కడా అని అరుస్తాను. నేను అరిస్తే ఇక్కడ, ఏమయ్యా బాబు కళ్ళు కూడా పోయినాయా, గుడ్డలు పోయా ఏంటి అని అంటారు. అంతలో కళ్ళు ఉన్నాయి కదరా, అన్ని చదువుతున్నావు, చూస్తున్నావు, చెబుతున్నావు. ఎక్కడంటే ఏంటి ఇంత ఆకారం నీ కళ్ళ ముందు ఉంటే? ఎక్కడా ప్రశ్న ఎప్పుడు వస్తుంది? తన ఎదుట లేనప్పుడు ఎక్కడనే ప్రశ్న వస్తుంది. ఆదాము దేవుని సన్నిధిలో లేడు కనుక ఆ ప్రశ్న వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆదాము దేవుని ఎదుట లేడు. దేవుడు ఆ మాట అనగానే పరిగెత్తుకొని రావాలి. అక్కడ కూర్చొని జవాబిస్తున్నాడు, సంభాషణ చేస్తున్నాడు. ఎక్కడ అంటే నేను ఇక్కడ దాక్కున్నాను. ఫలానా పండు తిన్నావా అంటే నేను ఇచ్చినందుకు తిన్నాను. దేవుని బిడ్డలారా, ఈనాటి సందేశం ఏమనగా, దేవుని సన్నిధిలో లేనటువంటి మీరందరూ దేవుని సన్నిధికి రండి, రండి. కమ్ అవుట్ ఆఫ్ ద బుషెస్, out of your hiding places, come out of your secret places. నీ రహస్య స్థలములలో నుండి రండి, 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 బయటికి రండి. God is calling you out. బయటికి రండి. చెట్ల మధ్యలో దాక్కున్నటువంటి ఆదామా, నువ్వు బయటికి రా, బయటికి రా. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. యోవేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి రండి, తిరిగి రండి. దేవుని సన్నిధికి రావలసిన విధానము ఈనాటి ఉపదేశము, ఈనాటి పాఠం అది. ఎక్కడో దాక్కున్నటువంటి ఆదాములారా, ఎక్కడో దాక్కున్నటువంటి పతితులారా, పడిపోయిన వారులారా, రండి, నా దగ్గరికి రండి. దేవుడు పిలుస్తున్నాడు. ఒకరు వస్తే కనుక ఏం జరుగుతుందో తెలుసా? పాడైపోయిన వ్యక్తి బాగుపడతాడు, పడిపోయిన వాడు లేచి నిలబడతాడు, మురికైపోయిన వాడు పరిశుద్ధుడవుతాడు. దేవుని సన్నిధికి వచ్చిన వారెవరు కూడా ఒట్టి చేతులతో పోడు, వచ్చినట్లే వెళ్ళడు. దేవుడు ఒక కార్యం చేస్తాడు. రండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. రోజుగా వచ్చి స్వస్థత పొందిపోవచ్చు, శాంతి లేకుండా వచ్చి శాంతిని పొందిపోవచ్చు, బలహీనుడిగా వచ్చి బలపరచబడి వెళ్ళొచ్చు, దరిద్రుడిగా వచ్చి నువ్వు ధనవంతుడిగా వెళ్ళొచ్చు. నీకేది కావాలో ఆయన అనుగ్రహించడానికి రండి, రండి, రండి అంటున్నాడు. కానీ దేవుని సన్నిధికి రావలసిన విధానం ఉన్నది. ఆదాము ఏమంటున్నాడో చూడండి. దుఃఖించాడు, అసలు దుఃఖము లేకుండా వచ్చుచున్నాడు. ఆదాము ఎట్లొస్తున్నాడండి? దుఃఖము లేకుండా వస్తున్నాడు. ఈస్ కమింగ్ వితౌట్ ఎనీ grief, sorrow in his heart, without any sorrow. పశ్చాత్తాపము లేకుండా వస్తున్నాడు. దేవుని సన్నిధికి మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, దుఃఖము లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నాడు ఆదాము. అయ్యో, దేవుడు వద్దన్న పండు నేను తిన్నాను కదా, నేనెంత దౌర్భాగ్యుడను,
అని గుళ్ళలు బాదుకుంటే కథ వేరేగా నడిపించేవాడు దేవుడు. అవి ఎలా ఉండేదో ఆదాము హవ్వలకి ఇద్దరికే సువార్త చెప్పి అప్పుడే యజ్ఞం చేసి వాళ్ళకిద్దరికీ బాప్తిస్మాలు ఇచ్చి మొత్తం భూగోళం అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ అయిపోయేదేమో. అప్పుడు ఎలా ఉండేది? దేవునితో వాదులాడుతున్నాడు, దోషములు కప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవెవరమైనా సరే, మనం ఎవరమైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని కనీస లక్షణాలు ఉండాలి. అది మనం నేర్చుకుందాం. పోయిన వారం ప్రసంగం ఏంటి? నా సన్నిధికి రారేమిటో అనేది పోయిన వారం ప్రసంగం. ఈ వారం వస్తున్నారు కానీ సరైన విధానములో రావడం లేదు. సన్నిధికి ఎందుకు రాలేదండి? ఆదివారం వస్తున్నాం, బుధవారం వస్తున్నాం, ప్రతిరోజు మేము మోకరించి ఇంట్లో కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాం అని అనుకుంటారేమో. ఈ వారం ఏం ప్రసంగం చేయాలని దేవుడిని అడిగాను. దేవుడు ఎప్పుడు నాకు లాస్ట్ మూమెంట్లో చెప్తారు. అరగంట ప్రార్థన చేసినా, గంట ప్రార్థన చేసినా, 2 గంటలు ప్రార్థన చేసినా, నీ సొంత జీవితం ఇలా ఉంది కదా, దాని సంగతి మాట్లాడతాను. ప్రసంగం ఏం చేయాలో చెప్పుతుంది అంటే దాని సంగతి అట్లా పక్కన పెట్టురా, నేను చెప్తున్నది దిద్దుకో అంటాడు. దిద్దుకుంటాలే తండ్రి సోమవారం. ఇప్పుడు ఆదివారం పొద్దున ప్రసంగం ఏం చేయాలని అడుగుతాను, నువ్వు దీని సంగతి చెప్తావేంటి? సరే, ప్రసంగం సంగతి తర్వాత. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నువ్వు మాట్లాడకపోతే ఆ రాళ్ళు మాట్లాడుతాయి, ఈ గుంజలు మాట్లాడుతాయి, ఆ బోర్డు మాట్లాడుతుంది, లేకపోతే ఒక కాకిని పంపించి మాట్లాడిస్తాను, లేకపోతే ఒక గాడిదని పంపించి మాట్లాడిస్తాను. అది కాదు నా ఇంట్రెస్ట్. నీ లైఫ్ సంగతి నాకు ఇంట్రెస్ట్, నీ హృదయ సంగతి నాకు ఇంట్రెస్ట్. 8 గంటలు కనిపెట్టిన ప్రసంగం ఇచ్చేది మాత్రం లేదంటే వేదిక మీదకి వెళ్ళు, నేను మాట్లాడతాను అంటాడు ఆయన. ఒకసారి దేవుడు ఏమన్నా తెలుసు నాతో, గుంటూరులో ఉండగా, ఇక్కడే బయలుపరచు తండ్రి, అంతా రాసుకొని వెళ్తాను అడిగా. ప్రభు అన్నాడు, ఎందుకు బాబు, నేను నీతో వేదిక మీదకి రావద్దా? నీతో వేదిక మీదకి రావద్దా? నేను ప్రసంగ వేదిక మీదకి నీతో రాకపోతే కదా ఇక్కడ చెప్పేది, అక్కడ చెప్తాను. ఏం చెప్పాలి ప్రభువా అంటే సరిగ్గా ప్రభు టైంకి చెప్పాడు. ఏంటంటే పోయిన వారం ఉంటే మళ్ళీ కొనసాగి, పోయిన వారం అవ్వలేదు, ఇంకా ప్రసంగం కంప్లీట్ అవ్వలేదు. ఆదాము తప్పు చేశాడు, ఆయన సన్నిధికి రాకుండా దూరముగా దాక్కున్నాడు. దేవుని ఎదుటికి రాకుండా దూరముగా దాక్కున్నాడు. ఈనాడు ఒక ముక్కుసూటి ఒక మాట అడుగుతున్నాను. అనుదినము దేవుని ద్వారబంధముల దగ్గరికి రాకుండా దాక్కుంటున్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారండి మన సంఘంలో? నీవు దాక్కునే విశ్వాసమా, దేవుని ముందుకు పరిగెత్తుకొని వచ్చే విశ్వాసం? 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామునతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుని ఎదుటికి ఎప్పుడెప్పుడు వచ్చేదను అని తహతహలాడారు భక్తులు కదా. 42వ కీర్తనలో ఈ వచనానికి సంపూర్ణమైన కాంట్రాస్ట్ కనబడుతుంది. 2వ వచనం చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కోసం తృష్ణగొనుచున్నది. ఆహాహాహా, ఆదాము అన్నాడు ఈ మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు కనబడదను. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడెప్పుడు వెళుతానా దేవుని సన్నిధికి, ఎప్పుడెప్పుడు మోకరిస్తానని తహతహలాడుతున్నాడు. ఆదామేమో కొంపదీసి దేవుని సన్నిధికి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాడు. దేవుని సన్నిధి అంటే విముఖత.
ఒక అవర్షన్ వచ్చేసింది. ఎవరికి? ఆదాముకు. ఏం వెళ్తాంలే దేవుని సన్నిధి. నేను ముక్కుసూటిగా అడుగుతున్నా, నీ లోపల ఈ అవర్షన్ లేదా? మోకరించాలంటే ఎందుకు లేని బద్ధకం లేదా? ప్రార్థన చెయ్యాలంటే ఏం ప్రార్థన లేవద్దు అనిపించట్లేదా? నువ్వు వేదంలో ఉంటే నువ్వు కూడా తోట చెట్లలో ఉండేవాడివే, కానీ బయటకు వచ్చేవాడు మాత్రం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుటికి రానటువంటి విశ్వాసులు కొందరు ఉన్నారు. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి మోకాళ్ళ మీద రాకపోతే మధ్యాకాశంలో ఆ దేవుని సన్నిధికి ఎలా వెళ్తాము? మోకరించి మన ప్రార్థనా గదిలో మనం మోకరిస్తే మన ఎదుటికి ఏ ప్రభు వస్తాడో, రేపు కడబూరం రోగినప్పుడు మధ్యాకాశానికి కూడా ఆ ప్రభువే వస్తాడు. యేసయ్య మధ్యాకాశానికి రాకుండా ఎక్కడో పరలోకంలో కూర్చొని దేవుడూతను పంపి, ఈ అబ్బాయిలు మీరు వెళ్ళండి, భూమి మీద నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ పోగేసుకొని వచ్చి నా ముందుకు వద్దులే, ఆ మహిమ నగర మహిమ నివాసాల్లో ఉంచి వాళ్లకు విందు భోజనం పెట్టేసేయండి అని దేవుడు పంపిస్తే బాగానే ఉండేది. యేసయ్య రాడనుకో మధ్యాకాశానికి, దూతలు వస్తారు. బాబు యేసయ్య ఎందుకని మంచిది, మీకు కొంచెం వెగటుగా ఉంది, కానీ ఆయన రాలేదు, మమ్మల్ని పంపించాడు. యేసయ్య రాడంటలే, మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు, అక్కడ మహిమ నగరంలో మంచి విందు జరుగుతుంది రండి అంటే ఎంతమంది సంతోషిస్తారు. అమ్మయ్య, గొప్ప బెడద తప్పిపోయిందిరా నాయన, గొప్ప సమస్య తప్పిపోయింది. ఆ పరిశుద్ధుడు ముందుకెళ్ళే బెడద తప్పించుకున్నాను అని ఎంతమంది సంతోషిస్తారు. కానీ మనం ఎత్తబడేటప్పుడు మనం తోలుకెళ్ళటానికి దూతలను పంపట్లేదు, ఆయనే వస్తున్నాడు, యేసయ్య వస్తాడు. మరి ప్రార్థనా గదిలో అదృశ్యంగా ఉంటేనే మనకు వెగటు. మరి మధ్యాకాశంలో దృశ్యంగా ఉంటాడు ఆయన, అక్కడికి ఎలా వెళ్తాము? ముఖం కప్పుకొని యేసయ్య ప్రైజ్ ది లార్డ్ వందనాలు అని వెళ్తామా? ఆ ముఖం ఎట్లా కప్పుకుంటున్నావు? నీ ముఖము నాకు కనబడని, నీ ముఖం ఎంతో మనోహరం. ముఖము మనోహరమే, హృదయము వికారము. అందుకే నేను నిన్ను చూసే ధైర్యం లేదు. ముఖము మనోహరమే, బ్రతుకు వికారము. అందుకే నేను చూసే ధైర్యం లేదు. భక్తి జీవితంలో ఉండే కీలకం అంతా ఒకటే, మనిషి దేవుడు పరిపూర్ణ సమాధానంలో సహవసించడం. అందుకే భక్తి చేస్తున్నాం. దేవుని దగ్గరికి రాని విశ్వాసులు ఉన్నారు. లేక రాక ఒకరు వచ్చిన ఆదాము వచ్చినట్టు వస్తున్నారు. ఆదాము ఎలా వచ్చాడండి? పశ్చాత్తాపము లేదు, తర్వాత దుఃఖము లేదు, తర్వాత ఒప్పుకోలు లేదు, మారు మనస్సు లేదు, యథార్థత లేదు. వితౌట్ ఆల్ దీస్ క్వాలిటీస్ దేవుని దగ్గరికి వచ్చేవాడికి ఉండవలసిన మొదటి లక్షణము తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం. ఏమని పిలిచారండి? యోవేలు 2:12 ఇప్పుడైనా మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యుద్ధకు రండి. దేవుని దగ్గరికి వచ్చేవాడు హృదయపూర్వకముగా రావలెను. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలండి? హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా, పూర్ణ మనస్సుతో రావాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సగం మనస్సు ఇక్కడ, సగం మనసు లోకంలో, సగం భక్తి మీద, సగం పాపం మీద, సగం ఆత్మ మీద, సగం శరీరం మీద అలా ఉండద్దు. దేవుని బాధ ఏంటంటే వచ్చుచున్నారు కానీ మనఃపూర్వకముగా రావడం లేదు. వచ్చుచున్నారు కానీ దుఃఖము లేదు, కన్నీరు లేదు.
ఒకటే ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. పశ్చాత్తాపముతో హృదయ వేదనతో వచ్చిన వాడిని దేవుడు ఎన్నడూ త్రోసివేయలేదు. హన్నా ఏడ్చింది, దేవుడు త్రోసేశాడా? యాకోబు ఏడ్చాడు, దేవుడు త్రోసేశాడా? అందుకే యేసయ్య అన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దుఃఖపడేవారు ధన్యులు. దేవుని సన్నిధిలో దుఃఖపడని వాడు అన్యుడైపోతాడు. దేవుని సన్నిధికి రావాలి, దుఃఖంతో రావాలి. దయచేసి లేవియ కాండము 16వ అధ్యాయము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు రక్తము మీద ఆధారపడి రావాలి. ఇది ఇంకొక విషయం. దేవునికి స్తోత్రం కలుగును. 16, 14 చదవండి దయచేసి. కోడి రక్తములో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను దేవుని సన్నిధికి రక్తము తీసుకొని రావాలి. ఎప్పుడైనా మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు యేసయ్యా నీ రక్తమే నా బలం అంటూ రావాలి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమును బట్టే వస్తున్నాను తప్ప నా నీతిని బట్టి రావడం లేదు. లార్డ్, ఐ కమ్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్. అది రక్తమును బట్టి రావాలి. తర్వాత మన దోషములను బట్టి దుఃఖముతో రావాలి. లేవియ కాండము 23వ అధ్యాయము దయచేసి 28 నుండి చదవండి, 27 నుండి చదవచ్చు దయచేసి. ఈ 7వ నెల పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చెయ్యాలి. మిమ్మును మీరు దుఃఖపరచుకొని హోమము చేయాలి. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. ఓ యెహోవా సన్నిధిని అమ్మా మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమును తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడును. దుఃఖపడేవాడేమో ధన్యుడిగా ఎంచబడతాడు, ధన్యుడవుతాడు. దుఃఖపడని వాడు కొట్టివేయబడతాడు. అసలు ఏమన్నా ఏడుపు వచ్చిందా ఆదాముకు? సమర్థించుకుంటున్నాడు. తాను చేసిన తప్పిదములకు ఏమాత్రము ప్రభువా నా తప్పైపోయింది, నన్ను క్షమించు, కరుణించు, తప్పైందయ్యా అనే సాత్వికమే లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో దయచేసి ప్రారంభమే ఏం చెప్పాడు? 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రెండవది దుఃఖపడు వారు ధన్యులు. అసలు మొదలు పెట్టగానే ఏమంటున్నాడు? ఏమండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదము మన దుఃఖముతో ప్రారంభమవుతుంది. ఒక సూత్రం చెప్తా. ఏడ్చుచూ దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఆనందముగా తిరిగి వెళ్తాడు. పంటకాడికి పోకండి. అప్పుడే దేవుని సన్నిధిలోకి రావడం, వెళ్ళిపోవడం సంగతి చెప్తున్నా. అదేమో సేవ, సువార్త సేవ. ఆత్మరక్షణ కొరకు కన్నీరు విడుస్తూ వాక్యం ఇచ్చితే సంతోషగానంగా పనులు మోసుకొని పరలోకానికి వెళ్తాం. ఇది ప్రార్థనలోకి రావడం పోవడం సంగతి చెప్తున్నా. ప్రార్థనా గదికి ఏడ్చుతూ వచ్చినట్లయితే దైవాశీర్వాదము పొంది నువ్వు సంతోషంగా మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు. ప్రార్థనా గది లోపలికి ఏడుపు లేకుండా వస్తే వెళ్ళేటప్పుడు ఏడవాల్సి వస్తుంది. దుఃఖము లేకుండా దేవుని సన్నిధికి వస్తే బయటికి వెళ్ళి ఏడవాల్సి వస్తుంది.
నేను 3 గంటలు ఎదురు చూశాను, దేవుడు నాతో మాట్లాడలేదు. 3 గంటలు అడిగాను, దేవుడు నన్ను క్షమించలేదు, నన్ను ఆశీర్వదించలేదని వేదనతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుని సన్నిధికి కొంతమంది రోగులుగా వచ్చి ఆరోగ్యవంతులుగా వెళ్ళారు. ఏమండి, రోగులుగా వచ్చారు, ఆరోగ్యంగా వెళ్ళారు. కానీ ఒక ఆమె ఉంది, ఆరోగ్యంగా వచ్చి రోగం తీసుకొని పోయింది. మిరియామమ్మ. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము దయచేసి 4వ వచనం చూడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారము, ఆ గుడారములోనికి రండి. ఎక్కడికి వచ్చిందండి? ప్రత్యక్ష గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు ఎక్కడికి రండి? ప్రత్యక్ష గుడారానికి రండి అని పిలిచారు. ఆ ముగ్గురు రాగా దేవుడు మాట్లాడి కొన్ని సంగతులు మాట్లాడాడండి. మీరు ఎందుకు భయపడలేదు, ఎందుకు నా దాసుని అలాగన్నారు అని అన్నాడు. అని ఆఖరికి దేవుడు కోపగించుకుని వెళ్ళిపోయాడు. 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా వెళ్ళిపోయాను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయను. పిల్లారా, కుష్ఠరోగి వచ్చి ఆరోగ్యవంతుడిగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యంగా వచ్చి కుష్ఠు తీసుకుపోయింది, కుష్ఠు పొంది పోయింది. దేవుని సన్నిధిలో రోగాలు వదిలించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధిలో రోగాలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కొరింథీ సంఘంలో కొంతమంది రోగాలు సంపాదించుకోలే. అయోగ్యముగా ఎవడు ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వారికి ఏం కలుగుతుంది? శిక్షావిధి కలుగుతుంది. ఇందుచేతనే మీలో అనేకులు రోగులై ఉన్నారు. వచ్చి ప్రభు వల్ల తీసుకొని ఇంత రోగం సంపాదించుకొని పోయారు. ఎందుకు? పాపము విషయమై పశ్చాత్తాపము లేనందు చేత, పాపము విషయమై ఒప్పుకోల్లో యథార్థత లేనందు చేత. యువర్ కన్ఫెషన్ మస్ట్ బి వెరీ ఆనెస్ట్. ఒప్పుకునేటప్పుడు ఇవన్నీ లక్షణాలు ఏం చెప్తున్నాను? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వరుసపెట్టిలా రాసుకోండి. మొట్టమొదట రక్తము మీద ఆధారపడి రావలెను, తర్వాత పాపమును తలంచి దుఃఖించుచు రావలెను, తర్వాత ఉపవాసం ఉండి రావాలంటే శరీర కోర్కెలను నిర్లక్ష్య పెట్టుచు రావాలి. ఉపవాసం అంటే అది ఊరికి కడుపు మార్చుకోవడం ఉపవాసం కాదు. దేశంలో చాలా మంది పాపం బీదవారు, అన్నం లేక తినడం లేదు, వాళ్ళకందరికి ఆశీర్వాదం ఉందా? కడుపు మార్చడమే కాదు ఉపవాసం, శరీరము యొక్క కోరికలను వాంఛలను నిర్లక్ష్య పెట్టుట ఉపవాసం. ఆ టైంలో అది ఆఖరి అన్నం అడుగుతుంది, ఇవ్వద్దు, అయ్యా నోరు మూసుకోమన్నా, ఇంకేమైనా అడిగినా ఇవ్వననే మనస్సు ఉండాలి. దేవుని బిడ్డలారా, రక్తం మీద ఆధారపడి రావాలి, దుఃఖపడుతూ రావాలి, తర్వాత పాపం ఒప్పుకుంటూ రావాలి. ఒప్పుకోని లోపల యథార్థంగా. ఆదాం ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా చెప్పాలి మీరు నాకు. నేను తినవద్దని ఆజ్ఞాపించిన పండు తింటివా అన్నాడు. తిన్నానన్నాడా తినలేదన్నాడా? తింటిని అన్నాడా లేదా? చదువుకోండి. తింటిని అన్నాడా లేదా? చదవండి అక్కడికి. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన పండు నీవు తింటివా అన్నాడు. ఆఖరికి వచ్చి ఏం చేస్తున్నాడు? తింటిని అన్నాడా లేదా? ఆదామును మనం అడుగుతాం, ఏమయ్యా తిన్నావా లేదంటే తిన్నదని చెప్పకుండా ఏదో చెప్తా,
అట్లెప్పుడు చెప్తా మనవడా, నేను తినలేదే అన్నా, నువ్వు సరిగ్గా చదువుకోలేదు బైబిల్. తిన్నాను అనకపోతే మరి తినలేదు అన్నాడా? తినలేదన్నాడా తిన్నానన్నాడా? మరి ఒప్పుకున్నట్టు కదా? ఒప్పుకున్నట్టే, కానీ ఆ ఒప్పుకో లోపల యథార్థత లేదు. చేశాను కానీ దానికి మొత్తం తప్పు నాది కాదు, కొంచెం ఈమెది కొంచెం నీది కొంచెం అంది అందరిది కలిసి. నన్ను ఒక్కరిని నువ్వు నా మీద చేసి పెట్టకు, అర్థం. నన్ను ఒక్కరిని బుద్ధాయం చేయకు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ పండు నాకు ఇయ్యగా నేను అప్పుడు తింటుంది. నీవు ఆ స్త్రీ ఎందుకు నాకు గాఢనిద్ర ఎందుకు కలుగజేయాలి? నా పక్కటం ఎందుకు తీయాలి? ఆమెను ఆడాముగా ఎందుకు చేయాలి? ఆమెను నువ్వు నాతో ఉండడానికి ఇస్తే, ఆమె ఆ పండు నాకు ఇస్తే, అందుకొరకు ఆ పండు నేను తిన్నా. పండు తిన్నది నేను, ఇచ్చిందేమో ఆమె. పండు ఇచ్చిందెవరు? హవ్వ. హవ్వనిచ్చిందెవరు? మరి హవ్వను నాకెవరిచ్చారు? నువ్వే కదా. అది గుర్తుపెట్టుకొని జడ్జిమెంట్ చెప్పు. మరి ఏం చెప్తావు? అది చూసారా ఎంత వంకర తెలివి. పాపం ఒప్పుకున్నట్టే ఉంది, మళ్ళీ సమర్థించుకున్నట్టే. నేను పాపము చేసి తిని తండ్రి, కానీ ఈ పరిస్థితి బట్టి నేను చేసి తిని, ఈ పరిస్థితులన్నీ మార్చమని ఎన్నోసార్లు నేను అడుగుతుంది, నువ్వు మార్చవైతివి. అందుచేత నేను ఈ పరిస్థితి పాపము చేసి తిని గనక మరి ఇప్పుడు జడ్జిమెంట్ కొంచెం జాగ్రత్తగా చెప్పని దేవుని మీదనే నేరం అప్పుడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి దొంగ తెలివి లేకుండా యథార్థమైన మనస్సుతో రావాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ దేవుని దగ్గరికి ఎట్లా రావాలండి? రక్తము మీద ఆధారపడి, తర్వాత దుఃఖముతో రావాలి, తర్వాత ఏమండి ఉపవాసం ఉంటూ రావాలి, తర్వాత పాపాన్ని ఒప్పుకుంటూ రావాలి. ఒప్పుకో లోపల ఆనెస్టీ ఉండాలి, యథార్థత ఉండాలి. దేవా, ఇక ఆమె ఇచ్చింది ఏమిచ్చాడు అని ఎందుకు, కానీ నేను తప్పు చేశాను. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడండి. ఆ కథ అంతా చెప్తాడు. మీకు తెలుసు కదా, బత్షెబ దగ్గరికి తను వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి కథ అంతా చెప్తాడు. మీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడయ్యా, ఐశ్వర్యవంతుడు, ఓ బీదవాడినారు, ఒకటే గొర్రె పిల్లు ఉంది. మార్గస్థుడు ఒకడు వచ్చాడు ధనవంతుని ఇంటికి. వాడికి చంపి వండి పెట్టడానికి బోళ్ళని గొర్రె పిల్లలు ఉన్నాయి, కానీ ఈ బీదవాడిని గొర్రె పిల్లని తీసుకొని చంపి వండి పెట్టాడు. నీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు, నిశ్చయముగా మనుష్యుడు మరణమునకు పాత్రుడు అన్నాడు. అట్లనా? ఆ మనుష్యుడు నీవే. అరే, నా జోలికి వస్తావు, నేను అట్లా ఎప్పుడు చేశాను? నా పరిస్థితి వేరు, ఆ పరిస్థితి వేరు. నేను చేశానంటే దాని వెనుక ఇంకెన్నెన్నో ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే ఇలాగైంది కాబట్టి ఇలా చేశాను. ఆ ధనవంతులతో నన్ను పోల్చొద్దు. నాతాను ఎక్కడ చదివిన చదువు, నేను కూడా ప్రవక్తను తెలుసా మీకు. నేను చేశానంటే దాని వెనుక ఏదో న్యాయమైన కారణం ఉన్నది. అసలు ముఖ్యమైన కారణం ఇది. అంత పాపం జరిగిందంటే ఆ ఊరియా గారు ఇల్లు కట్టినటువంటి మేస్త్రిని ఉరిదీయాలి ముందు. వాడు బాత్రూమ్ మీద కప్పు ఎందుకు వెళ్ళడండి దుర్మార్గుడు? బాత్రూమ్ కడితే కప్పు కట్టద్దు మీద. ఆ ఇంజనీర్ను ఉరిదీయాలి, అందుకే ఇంత ఘోరం జరిగింది అని సమర్థించుకోవాలంటే మార్గమే లేదా? అందరు కలిసి ఆ మేస్త్రి అని ఉరిదీస్తే అయిపోతుంది. కానీ ఇవన్నీ ఏమనలేదు దావీదు. ఏదన్నా పాపము చేసి, నేను పాపము చేసి, సింప్లెస్ట్ కన్ఫెషన్, గాడ్ లైక్స్ ఇట్. అది ఎంత వండర్ఫుల్, కరెక్ట్. అది వారి మీద వీరి మీద కాదు. నేను పాపము చేసి.
అంత సింపుల్ మనిషి కాబట్టి దేవుడు అన్నాడు, అరే నా చిత్తానుసారమైన హృదయము కలిగిన వారు. తప్పు చేసినప్పుడు మళ్ళీ లేనిపోయిన పెయింటింగ్ లేదు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ముసుగు లేకుండా రావాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక ఎట్లా రావాలండి? కృత్రిమము లేకుండా రావాలి, ముసుగు వేసుకోకుండా రావాలి, ఏం మేకప్ లేకుండా రావాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక పెట్టుడు మీసాలు, పెట్టుడు గడ్డాలు ఏమొద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే రావాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఉన్న పాటున దేవుని దగ్గరికి వస్తానన్నాడు భక్తుడు. ఆయన కూడా మహాభక్తుడండి. పాట రాశాడు, దేవుని దగ్గరికి రావాలనుకున్నాడు, తప్పు చేశాడు, దేవుని దగ్గరికి రావాలి. ఎలా రావాలి? ఎలా రావాలంటే మంచి బట్టలు కట్టుకొని మేకప్ చేసుకొని చక్కగా అందముగా నేను కనిపించడం రావాలి అనుకున్నాడు. తర్వాత ఏమనుకున్నారంటే, ఒరే ఈ వేషాలన్నీ దేవునికి తెలియదా, నేను ఉన్న పాటుననే వస్తానని పాట రాశాడు. ఇంగ్లీష్లో పాట వీరికంటే వెనుకంటే పాట ఉంది, జస్ట్ యాజ్ ఐ యామ్ ఐ కమ్ బిఫోర్ యూ. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధితో రక్షక. ఎన్న సత్యము దాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి ఉన్నవిదే నడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను. మున్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధితో రక్షక. ఎందుకు చెప్పాను? ఇప్పుడు రక్తము మీద ఆధారపడి రావాలి. తరువాత యథార్థమైన మంచి మారు మనస్సు కలిగి రావాలి, యథార్థమైన ఒప్పుకోలుతో రావాలి, దుఃఖపడుతూ రావాలి, కన్నీరు కార్చుతూ రావాలి, ముసుగు వేషం వేసుకోకుండా రావాలి. ఇంకో విషయం చెప్తా, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు విశ్వసించుతూ నమ్ముతూ రావాలి, విశ్వాసముతో రావాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, దీంతో ముగిద్దాం. దేవుని యొద్దకు వచ్చువాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను. నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నన్ను కరుణిస్తాడని దేవుని దయ మీద, దేవుని ప్రేమ మీద నమ్మకముతో రావాలి. దేవుని దగ్గరికి రండి 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 రండి. అరే వచ్చాం కదండి అని మీరు అనొచ్చు. సమాజముగా రండి, ఏకాంతముగా కూడా రండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏకాంతముగా రండి, ప్రార్థనా గదిలోకి రండి, దేవుని సారి మీదకి రండి, దేవునికి అందుబాటులోకి రండి. దేవుడు కడగాలనుకుంటున్నాడు, శుభ్రం చేయాలనుకుంటున్నాడు, నేర్పియాలనుకుంటున్నాడు, నిన్ను మార్చాలి, చెక్కాలి, నీకు చక్కటి రూపం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి రండి. ఆదివారమే కాదండి, సోమవారం పొద్దున కూడా రండి. ఈ ఇంటికే రాదు, మీ ఇంట్లోనే దేవుని సన్నిధికి రండి. మోకరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు పశ్చాత్తాపముతో, దుఃఖముతో, వేదనతో రండి. ఎందుకంటే మనవి పాడైపోయిన బ్రతుకులు, మన బ్రతుకులు పాడైపోయిన బ్రతుకులు. ఇవి బాగు చేసుకోవడానికి దుఃఖంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి, నమ్మకముతో కూడా రావాలి, అపనమ్మకముతో రావద్దు. నేను పరమ దౌర్భాగ్యుడను అయినను నా దేవుడు నన్ను కరుణించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు అనే నమ్మకముతో రావాలి. ఆ నమ్మకమే లేకపోతే ప్రార్థనకు ఆధారమే లేదు. కనుక ఆదాము దేవుని సన్నిధికి వచ్చాడు, మిరియాము దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఆదాము వచ్చాడు,
కానీ లాభం లేదు. మిర్యాం వచ్చింది, కుష్ఠంటింది. దేవుని సన్నిధికి ఎందరో వస్తున్నారు. దావీదు కూడా వచ్చాడు, క్షమాపణ పొంది వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరో వస్తున్నారు. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, మహిమతో నింపబడి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలోనికి వచ్చి మేలు పొంది వెళ్ళేవారు కొందరు, మేలు పొందకుండా వెళ్ళేవారు మరికొందరు, కీడు పొంది వెళ్ళేవారు ఇంకా కొందరు. కొంతమంది వస్తారు, వెళ్తారు, మేలు కానీ కీడు కానీ ఉండదు. మరికొందరు వచ్చి కీడు పొంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆఖరి మాట చెబుతున్నా, దేవుని సన్నిధికి నువ్వు వచ్చావనేదే దేవుడు చూడడం లేదు, కానీ ఎలాంటి మనస్సుతో వచ్చావో ఆయన చూస్తున్నాడు. ఇది ముఖ్యము. దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయమును లక్ష్య పెట్టుచున్నాడు. శరీరము మోకరించింది, మనస్సు మోకరించిందా? శరీరము వినయంగా వంగింది కానీ హృదయం వంగిందా? అంతరంగ పురుషుడు అది ముఖ్యమండి. ఏమండి, అంతరంగ పురుషుడు వంగడం ముఖ్యం, వంగడం ముఖ్యం. దేవుని బిడ్డలారా, ఆత్మయందు వినయము ముఖ్యము, ఆత్మయందు సాత్వికం ముఖ్యం. వేషధారణగా కాకుండా యథార్థత కలిగి దేవుని సన్నిధికి వస్తే మనల్ని దేవుడు ఒక అందమైన, అద్భుతమైన, శక్తివంతమైన వ్యక్తులుగా మార్చి లోకానికి ఆశీర్వాదంగా మనల్ని చేస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించుకుని నాకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేద్దాము. దేవుని తట్టు చూద్దాం. ప్రభువా, నీ సన్నిధిలోనికి ఆశీర్వాద వారసునిగా రావడానికి నాకు సహాయం చేయి. వచ్చినట్టుగా కాదు, దావీదు వచ్చినట్టుగా నేను నీ సన్నిధికి రాగోరుచున్నాను. ఎంత ధన్యత అండి! దావీదు వలె మనము రాగలిగితే ఎంత ధన్యత! ప్రభువా, నీ సన్నిధిలోనికి ఆశీర్వాద వారసుడిగా వచ్చుటకు నాకు సహాయం చేయి. నీ సన్నిధిలోనికి వచ్చి వట్టి చేతులతో వెళ్లకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు పరిశుద్ధ పరమ తండ్రి, నీ సన్నిధిలోనికి రానటువంటి జీవితము మాలో ఎవరెవరికి ఉన్నదో వారిని మీరు స్వస్థపరిచి ఆత్మీయ స్వస్థతనిచ్చి నీ సన్నిధికి రావడానికి హృదయములో దాహము పుట్టించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క 2005వ సంవత్సరం అంతటా కూడా నాయన, మా సంఘ సభ్యులందరూ కూడా చెట్లలో దాక్కునే వాళ్ళుగా కాకుండా నీ సన్నిధికి వచ్చువారుగా బ్రతుకుటకు సహాయం చేయండి. కుటుంబముగా నీ సన్నిధికి రావాలి, ఏకాంతముగా రావాలి. మాలో దాహము పుట్టించండి, మాలో దాహము పుట్టించండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడెప్పుడు వచ్చేదను అని తహతహలాడిన కొరహు కుమారుల అనుభవము మీరు మాకు దయచేయండి. నీ సన్నిధికి రావడం మాత్రమే కాదు కానీ నాయన, మీరు అన్నట్లుగా సరైన మనస్థితి కలిగి, మంచి మనస్సు కలిగి రావడానికి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి.